భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా రాజాంలో స్థానిక ఎమ్మెల్యే కొండ్ మురళీమోహన్తో కలిసి అధికారులు, ముఖ్యనాయకులతో జనసమీకరణ కోసం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం నాయకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు వారి బాధ్యతను తీసుకోవాలన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుందని, ఉపాధి, పారిశ్రామిక, వాణిజ్య మరియు పర్యాటక రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడనుందని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ఈ కార్యక్రమాన్ని, ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. యావత్ భారతదేశం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కు, అదేవిధంగా ఇక్కడ కట్టినటువంటి ఎయిర్పోర్ట్ గురించి కూడా చాలా చోట్ల పేపర్లలో ఇప్పటికే రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇది ఒక వేడుక, మన ఇంట్లో జరుగుతున్నటువంటి వేడుక. ఈ ఎయిర్పోర్ట్ వల్ల దాదాపుగా లక్షల మందికి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల వాటి ద్వారా యువతకు కానీ మిగతా ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత కార్గో, అదేవిధంగా తర్వాత ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి వారికి కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే వైజాగ్ ప్రాంతం అంతా కూడా లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి మన దేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. అతి తక్కువ కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఎవరూ ఊహించినంతగా ఉత్తరాంధ్ర ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈరోజు మేము కూడా ఈ పరిశ్రమల్లో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, అనేక పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మేమందరం కూడా ఈరోజు ముఖ్యంగా కారణం స్థానిక శాసనసభ్యుడు మురళీ గారిని సోదరుడిని మాట్లాడుతూ, రేపు జన సమీకరణలో భాగంగా ఆ యొక్క జన సమీకరణ ఏ విధంగా తీసుకెళ్ళాలి, అందరికీ కూడా అర్లీగా వస్తేగినా అక్కడ ముందులోనే కూర్చోవటం, మరి వారికి అయినటువంటి భోజన వసతులు, తిరుగు ప్రయాణంలో మళ్ళీ లంచ్ ఎక్కడ పెట్టాలి, వాటి మీద అన్నీ కూడా ఆలోచన చేసి అందరం కలిసి మాట్లాడడం, చర్చించాము. వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. మనం ఇది కూడా ఇది మన ఇంట్లో వేడుక. ఇది ముఖ్యంగా రాజం అంటే జిఎంఆర్ గారి సొంత ఊరు. ఈ ప్రాంత వాసులకు కూడా వారికి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే మన స్థానికుడైనటువంటి జిఎంఆర్ గారి వారి సొంతము ఇక్కడ వారికి స్థాపించినటువంటి విమానాశ్రయం చూడాలని కూడా సహదాలాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క కూటమి వచ్చిన ప్రభుత్వం తర్వాత అటు సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా సమానంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకున్నారు లోకేష్ బాబు గారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అంటే మీరు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనకు నిరుద్యోగ సమస్య తీరుతుంది. అదేవిధంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఓకే సార్.